ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీకి ఎన్నికల సంఘం సీరియస్ అయింది. కొద్ది రోజులుగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ నిరాధార ఆరోపణలు చేయడంతో దీనిపై వైఎస్ఆర్సీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కంప్లైంట్పై స్పందించిన ఎన్నికల సంఘం విచారణ జరపాలని సిఐడిని ఆదేశించింది. తక్షణమే నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది. రోడ్డుకి ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ మనకి విజయవాడ నుంచి లైవ్ అప్డేట్స్ అందిస్తారు. సతీష్, గుడ్ మార్నింగ్. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఐవీఆర్ఎస్ కాల్స్తో ప్రజల్ని తప్పుదో పట్టిస్తుంది టీడీపీ. సో దీనిపైన ఎన్నికల సంఘం సీరియస్ అయింది. అప్డేట్స్ ఏంటి? కార్తిక్, ఫేక్ కాల్స్తో జనాన్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు షాక్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. ఏవైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన తప్పుడు ప్రచారం చేస్తుందో, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా జనాన్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేసిందో, ఆ ఫేక్ కాల్స్ అన్నిటిపైన ఆ సంగతి చూడాలని ఎలక్షన్ కమిషన్ సిఐడికి ఆదేశించింది. సిఐడి అడిషనల్ డీజీకి, ఆ సైబర్ సెల్ సంబంధించినటువంటి అడిషనల్ డీజీకి ఈ ఫిర్యాదుని రిఫర్ చేసింది. ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకొని ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ తరపున ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకవైపు ఇంకా అమలు కాకుండానే మరొక వైపు కోర్టులో ఈ అంశం ఉంటుండగానే దేశవ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి చట్టం అయినప్పటికీ కూడా దాన్ని ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేసేలాగా తప్పుడు ప్రచారం చేయడం, ఏదైతే ఒక చట్ట విరుద్ధం, అది ఇల్లీగల్ క్యాంపెయినింగ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో ఈసీ ఆధారాలన్నింటినీ కూడా పరిశీలించింది. ఒకవైపు ఐవీఆర్ఎస్ కాల్స్తో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందో పరిశీలించింది. మరొకవైపు సోషల్ మీడియాలోని యూట్యూబ్ వీడియోల ద్వారా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేసిందో పరిశీలించింది. అన్నీ పరిశీలించి నిర్ధారించిన తర్వాత ఇది చట్టంలో ఉన్నటువంటి అంశాలకు విరుద్ధంగా, అదేవిధంగా చట్టం అమలు కాకుండానే ప్రజల్ని భయప్రాంతులు చేసేలాగా తెలుగుదేశం పార్టీ ఒక ఫేక్ ప్రచారం చేస్తుందని గుర్తించింది. ఈ ఫేక్ ప్రచారం ఎవరు చేస్తున్నారో, ఏ ఏజెన్సీ ద్వారా ఈ ఫేక్ ప్రచారం చేస్తుందో, ఎవరైతే ఈ ఫేక్ ప్రచారానికి శ్రీకారం చుట్టారో వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఐడికి ఆదేశించింది. ఇప్పుడు సిఐడి ఈ రోజు నుండి రంగంలోకి దిగబోతుంది. ఎవరైతే ఐవీఆర్ఎస్ కాల్స్ చేసినటువంటి ఏజెన్సీ ఉందో, ఏ పార్టీ అయితే ఇది చేయించిందో వాళ్ళని జైల్లో పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవరు సిఐడి విచారణతో ఎవరు అడ్డంగా దొరికిపోయి జైలుకి వెళ్లాల్సి వస్తుందని ఒక భయం పట్టుకుంది. సో ఫేక్ కాల్స్, ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన చేసినటువంటి తప్పుడు ప్రచారానికి ఈసీ ఇచ్చినటువంటి షాక్తో ఇప్పుడు ఫుల్ స్టాప్ పడినుంది. కార్తీక్, థ్యాంక్ యూ సతీష్.